Guys, welcome back to Tejaswari Manvith YouTube channel. So guys, sorry. సో వీడియోస్ చాలా మంత్స్ అయితే పోతుంది. సో ఎందుకంటే నాకైతే ఫీవర్ అబ్బా ఒకటా. సో సారీ ఈరోజు నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. సో నాకైతే ఇప్పుడు జ్వరం ఫీవర్ అయితే తగ్గిపోయింది. సో గైస్ మీకు ఒకటి చెప్పాలి. సో ఇదిగోండి ఇప్పుడు ఈ డబ్బా గ్రాఫిక్స్ ఉన్నాయి కదబ్బా. సో గైస్ 1 minute మీకు ఒకటి చెప్పాలి. మధ్యలో అయితే యాడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. వాటిని మీరు పట్టించుకోవద్దు, ఓకేనా. సో ఈ డబ్బా గ్రాఫిక్స్ ఎందుకు గైస్, మనకు మంచి గ్రాఫిక్స్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పైన ఉన్నాయి కదా హార్ట్స్ రెడ్ కలర్వి. పైన నువ్వు కాకుండా మనకి కింద ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. కింద ఎలా ఉంటుంది అనేసి మీరు అడగచ్చు. సో ఇప్పుడు మీకు చెప్తాను. 1 minute వెయిట్ కరో. సో గాయ్స్ చూసారా, ఒక్క నిమిషం చూసారా, మన హార్ట్స్ కిందకు వచ్చేసాయి. ఎలా అనుకుంటున్నారా? సింపుల్, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఓకేనా. సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో మీద క్లిక్ చేసి ఇగోండి ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో పెడితే మనకు మామూలుది, దీంట్లో పెడితే మనకి ఇలా కిందన వస్తాయి అన్నమాట హార్ట్స్. సో అదనమాట. సో ఇన్వెంటరీ కూడా చూడండి, సేమ్ మనకి యూట్యూబర్స్ ఉంటారు కదా అలానే ఉంది. సో ఇది చూసారు కదా, చాలా బాగుంటుంది గ్రాఫిక్స్. అబ్బబ్బబ్బబ్బా చెప్పలేకపోతాం, అంత బాగుంటుంది. సో ఓకే, మనం ఫస్ట్ అరే బట్టలు ఎందుకురా బాబురే, వుడ్ వేస్ట్ అయిపోయింది. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్లో సో స్టిక్స్ని ఈ విధంగా పెట్టుకొని ఒక వుడెన్ పిక్యాక్స్ని చేసుకుందాం. ఓకే, ఇంకా ఒక వుడెన్ యాక్స్ కూడా. ఓకే, అండ్ అంతే. ఇంకా మనమైతే షీప్స్ హంటింగ్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఓకే, అక్కడ వాట్ గైస్ చూసారా, ఎప్పుడైనా లక్కుని మీరు వేస్ట్ చేయకూడదు. అందుకే దొరికినట్టు వేసేయడమే. సో ఒక్కటి గైస్, ఇదేంటి గైస్, ఇదేం విచిత్రం అసలు. ఇప్పుడే సర్వైవల్ సిరీస్ మొదలు పెడదాం అనేసి మీకు చెప్దాం అనుకున్నా. సో గైస్ సారీ. సో నేనైతే ఈరోజు నుంచి అయితే సర్వైవల్ సిరీస్ని అయితే మొదలు పెడతాను. సో మీరు ఎప్పుడు అసలు నేను సర్వైవల్ సిరీస్నే మొదలు పెట్టడం మానేశాను. సో నేనైతే సర్వైవల్ సిరీస్ని అయితే ఇప్పుడు నుంచి అయితే మొదలు పెడతాను. అది పక్కా మీరు ఇదేంటి అసలు ఎప్పుడు చేయడు, ఇంకా ఈరోజు సర్వైవల్ నుంచి సర్వైవల్ చేసట అనుకోవద్దు, నేనైతే చేస్తాను గైస్. సో ఇప్పుడు నుంచి మీరు సర్వైవల్ అదే వస్తుందన్నమాట నాకు కామెంట్స్. సో అందుకే నేను మీకు సర్వైవల్ సిరీస్ని ఇద్దామనుకుంటున్నాను. సో నా బర్త్డేకి ఇస్తాను గిఫ్ట్. సో బర్త్డే అంత లేదు గైస్, అమ్మో ఇన్ని నెలలు అనుకోవద్దు. సో నా బర్త్డే ఈ మంతే, August 31st, ఓకేనా. సో అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు అడిగింది ఇస్తాను. కానీ నాకు ఒకటి చేయాలి మీరు, నాకు ఒక 1K సబ్స్క్రైబ్, ఇంకా ఎక్కువ వ్యూస్ ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబ్లు 1000 చేయాలి, ఓకేనా. అది మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు, నేను ఇచ్చే గిఫ్ట్ మీకు, ఓకేనా. సో ఇక్కడ చాలా ఉంది. దీన్ని మొత్తాన్ని మనం తీసుకొని కిందకి వెళ్ళి ఐరన్ సూట్ తీసుకొని చేసుకొని వద్దాం. సో ఓకే 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 మనకి 18 blocks సరిపోతాయి. ఒక ఫర్నెన్స్కి అలా సరిపోతాయి. ఓకే, రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోయింది. ఓన్లీ ఇంకా
కాబుల్ స్టోన్లోన మనం ఈ విధంగా పెడితే ఒక ఫర్నెన్స్ అయితే క్రాఫ్ట్ అయిపోయింది. ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇంకా వీటిని ఇలా పెడదాం. సో గైస్, మీకు ఒక డౌట్ రావచ్చు, ఎలా మన విత్ ఇలా ప్లేస్ చేసేస్తున్నాడు అని. సో సింపుల్ గైస్, ఏం లేదు, ఇగోండి. సో ఇలా ఉంది కదా, దాని మీద పట్టుకొని ఉంచండి ఫింగర్ని. తర్వాత ఇలా అనండి. మీరు ఎంతసేపు పట్టుకొని ఉంచితే అంత లాభం. ఓకే, సో చాలా ఫాస్ట్గా క్రాఫ్ట్ అయితే అయిపోతాయి మంది. ఓకే, మనం ఒక స్వార్డు, ఒక పికాక్స్ చేసుకున్నాం. అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళి 3 ఐరన్ అయితే. అబ్బాయి ల్యాగింగ్ గైస్. సో మీ స్క్రీన్ ల్యాగ్ కాదు, ఇది నా ఫోన్ ల్యాగ్. ఓకే, సో గైస్, నేను అక్కడ గమనించాను, ఏంటి కేవలం మాన్స్టర్స్ లేవు. ఏదైతే మనకి ఎందుకో కదండి, ఇంకా బయటకు వెళ్దాం. ఓకే, నా గోతులు నేను పడతాను. ఓకే 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 ఫైనల్గా వచ్చాం. ఇప్పుడు ఈ 3 ఐరన్ ఇంగెట్స్ని మనం ఈ ఫర్నెన్స్లో వేసేద్దాం. ఓకే, సో అక్కడ నుంచి నాకు వుడ్ కావాలి, చెస్ట్ చేసుకోవాలి. ఓకే, ఒక 8 వుడెన్ ప్లాంక్స్ చాలు నాకు. 8 9 వచ్చాయి, కానీ నాకు నక్కలేదు. ఎక్కడనే అక్కడ దీంట్లోనే పెట్టేద్దాం. ఓకే, ఇదేమి కావాలరా నాయన. సో ఫాస్ట్గా వెళ్ళి కోల్ కలెక్ట్ చేసుకోవాలి. కోలే బెస్ట్, ఒక్క పీస్ ఉంటే చాలు నాకు. అంటే నేను అంతేం తీసుకోను. ఓకే, ఫాస్ట్ మన ఆక్సిజన్ బ్రీత్ అయిపోతుంది. పైకి పద. ఇంకొంచెం గైస్, ఇంకొద్దిగా పద. ఇలా లోపల ఉండి మైండ్ చేసే బదులు బయటికి వెళ్ళొచ్చు కదరా బాబు. ఓకే, ఆక్సిజన్ పెరిగింది. కొద్దిగా స్టెప్స్ని ఏర్పాటు అయితే చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మొత్తం ఇక్కడ కూర ఉన్న మొత్తాన్ని తీసుకుందాం. ఇంకో దగ్గర కూర ఉండాలి. అదిగోండి అక్కడ ఉంది. కానీ ఇప్పుడు వద్దులేండి, నాకు సరిపోద్ది. అబ్బా, ప్రతిసారి ఇలా వాటర్లో పడ్డమే లాభం వచ్చేస్తుంది. ఓకే 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 సో చాలా కూల్ అవుతుంది. సో నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వుడ్ కొనుక్కొని రావాలి. సో చీకటి అయిపోతుంది గైస్. సో ఫాస్ట్గా వెళ్ళేసి సో మనం ఫాస్ట్గా వెళ్దాం, టైం అయిపోతుంది. ఓకే, మైన్క్రాఫ్ట్లోని ఇప్పుడైతే ఒక 10:30 అవుద్ది. అండ్ మైన్క్రాఫ్ట్లో ఎక్కడ కాదు. ఓకే, కూల్ ఇచ్చేసాను. ఉంది ఇంకా, ఇప్పుడు వెళ్ళి అయిపోయింది కాబట్టి మనం కొంచెం తీసుకొని మిగతా కొంచెం లోపల పెట్టేద్దాం. ఓకే, ఫాస్ట్ పడుకోవాలి. ఇదొక టెబ్బా. ఓకే, అయింది. ఓకే, వచ్చింది. ఇప్పుడు స్టిక్స్తో టార్చెస్ తయారు చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మిగతా కూరని ఇందులో పెట్టేద్దాం. ఇప్పుడు ఒక షీల్డ్ కావాలి మనకి. ఇప్పుడు ఒక్క నిమిషం స్టోన్ యాక్స్ని తయారు చేసుకున్నాం. స్టోన్ యాక్స్ని తయారు చేయడమే మర్చిపోయినా. సారీ స్టోన్ యాక్స్. స్టిక్స్ తక్కువ. ఓకే, ఈ బటన్లు ఎందుకు క్రాఫ్ట్ అవుతున్నాయి. ఓకే, ఫాస్ట్గా తయారు చేసేస్తాను మన స్టోన్ యాక్స్. అదే స్టోన్ యాక్స్ కిందకు వచ్చాయి. ఓకే, ఒక్క బ్లాక్ చాలు నాకు. ఒక బ్లాక్ 4 వస్తాయి కాబట్టి సరిపోద్ది, పర్ఫెక్ట్ సరిపోద్ది. కానీ ఎందుకని మంచిది, కొంచెం ఎక్కువే తీసుకుందాం. ఓకే, పెద్ద
పదరా నిన్ను కట్టు తించే పదరా. ఓకే, ఇప్పుడు మనం ఒక షీల్డ్ని క్రాఫ్ట్ చేసుకుందాం. దానికి ముందు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీ దగ్గర వుడ్ తగినంత. ఇప్పుడు మీరు ఇలా చేసుకోవాలి. మీ దగ్గర వుడ్ అరే నేనంటే ఇలానే చేస్తున్నాను కదా. ఓకే, వుడ్ మీ దగ్గర ఉన్నంత, తర్వాత ఐరన్ మీ దగ్గర ఉన్నంత పెట్టుకుంటే అరే ఓకే ఒక్క షీల్డ్ అనేది క్రాఫ్ట్ అయిపోయింది. ఓకే, షీల్డ్ క్రాఫ్ట్ అయిపోయింది. మనోడు ధరించేస్తాడు. సో ఒక్క నిమిషం, మనం మన ఫుడ్ని వేడి చేద్దాం. కుక్డ్ మటన్. ఓకే, సో గైస్ ఫోన్ స్ట్రక్ అయితే నాదే, మీది కాదు. ఒక్కన ఓకే ఒక్కటి ఫాస్ట్, నాకు ఒక్కటి చాలు. అబ్బా ఇంకా పడుకున్నాను కదా. పడుకున్నాం. టార్చెస్ చేతిలో పట్టుకొని సారీ ఇప్పుడు స్వాడ్ చేతిలో పట్టుకొని కింద వెళ్ళిపోదాం. అవును ఏంటి ఏ మాన్స్టర్స్ లేవనుకున్నాను, ఉన్నాయి అంటే చీకట్లో మీకు కూడా కనబడలేదు కదా, నాకు కూడా కనబడలేదు. ఓకే సైలెంట్. ఇంకా టార్చెస్, అర్రే టార్చెస్ అసలుకే నా దగ్గర 20 ఉన్నాయంటే ఇన్నెందుకు నాకు ఇన్నెందుకు పెట్టడానికి, వేస్ట్. ఓకే సైలెంట్. ఎవడేం చూస్తాడు చూసాడంట్రా. ఓకే ఎవరు రాలేదు. ఫాస్ట్గా ఇక్కడ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. చూడలేదా? చూసాడా ఏమో, చాలా ఫాస్ట్గా కలెక్ట్ చేసుకుందాం. ఓకే సెట్. సైలెన్స్. ఓకే వస్తున్నారా? వస్తున్నాడు జాంబీగాడు. ఆడు షార్ప్ ఐస్ గైస్. అరే జాంబీ మరిది ఎందుకురా వస్తావు? సత్తవు. ఓకే సో మైన్ దిస్ ఇస్ మై ఫాస్ట్ స్లోకి వెళ్దాం. ఎవడైనా ఉండొచ్చు. స్కెల్టన్ గాడి అయితే సింపులే. సో ఇప్పుడు ఈ క్రీపర్ని నేను ఈజీ కిల్ చేశాను. సో గాయ్స్ ఈ క్రీపర్స్ ఏంటి? అబ్బా బాబోయ్, అమ్మ బాబోయ్, ఇన్ని క్రీపర్స్, స్కెలిటన్స్ ఇవన్నీ ఏంట్రా? రే ఒక్క నిమిషం క్రీపర్ బ్లాస్ట్ అమ్మమ్మా. అంతే, ఇప్పుడు వీళ్ళందరూ సత్తారు. నా టార్చ్లు పోతున్నాయి కానీ ఒక్కడు సావట్లేదు. ఓకే హలో గాయ్స్, ఏం చెప్తున్నారు? చస్తారా? ఓకే దా ఓ ఇన్నోటా ఒరే బాబురే. దా క్రీపర్ పేలమాక పేలితే డ్యామేజ్ పడిద్ది. అప్పుడే షీల్డ్ క్వాలిటీ ఇంత తగ్గిపోయింది ఏంటబ్బా. ఇన్ని మాప్స్ పోనయ్యా. నేను కష్టమేలా అయితే ఇక్కడ. ఏ కమాన్ జాంబీ ఏ రారా ఏంట్రా బాబు. సో ఈడు కొట్టే కొట్టాడు. అది కొట్టరు జోంబీగా. అది దా చూసుకుందాం. వాట్ టేడోస్? సరే నీకు మర్యాదగా ఉండదు. నా పని నేను చేసుకుంటున్నా. ఓకే ఫాస్ట్ నా పని నేను చేసుకుంటున్నా. నీకేంట్రా బాధ? కొట్టు అది కొట్టాడు. ఓకే జాంబీని ఇది ఈజీగా వేసేది. కొట్టరు జోంబీగా. కొట్టరా ఈ జాంబీ. చంపేశాడు. ఏడ్చేసాడు. ఏరా
ఏరా ఏరా ఏరా ఏరా ఏరా బాయ్ క్రీపరు పప్ప పేలు ఫస్ట్ పేలు ఎవడ్రోడు నా షీల్డ్ పోయేలా ఉంది గాయస్ చూద్దాముండు. ఎక్కడి నుంచి వస్తున్నారా నాకు అసలు కనబడట్లేదు. పిల్ల జాంబీ కెయ్యి జీరా వీడియో అంత పిచ్చి కొత్తది. ఏమైంది అసలు ఇంత జాంబీలా ఇన్ని మాన్స్టర్సా? సత్తా నేను స్లోగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుదాం. స్లోగా ఎస్కేప్ అవుదాం. సో హాట్ అబ్బా చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నా షీల్డ్ క్వాలిటీ కూడా అయిపోతుంది. నేను చచ్చిపోతా గైస్ పక్కా నేను చచ్చిపోతా. కుట్రా స్కెల్టే చచ్చిపోతా అంతే నాకు తెలుసు. లేకపోతే అన్ని మాన్స్టర్సా దేవుడా ఇంత కష్టమైతే మరి. ఎన్ని మాన్స్టర్స్ ఉన్నాయి అసలు అక్కడ చూడండి. అసలు మీరు చూస్తున్నారు కదా ఎన్ని మాన్స్టర్స్ అసలు. ఓకే ఫాస్ట్ షీల్డ్ ఏదిరా షీల్డ్ ఎదురా రే షీల్డ్ మ్యాన్ పికాక్స్ పోయింది. షీల్డ్ పోయింది. రాత్రి అవుతుందా? పదండి ఫాస్ట్ ఒక షీల్డ్ని ఒక పికాక్స్ని క్రాఫ్ట్ చేసుకొని వద్దాం. అబ్బాబ్బాబ్బాబ్బా ఈ జాంబీ గర్ల్ తీసుకోండి రబ్బా. షీల్డ్లు పికాక్స్లు ఏంటి అక్కడ ఐరనా ఏంటో చూద్దాం పదండి. ఐరనా ఐరన్ పికాక్స్ స్పెల్ట్ ఐరన్ ఎలా వచ్చింది ఏమో. ఫస్ట్ పదండి లేకపోతే నా పని అయిపోద్ది. బాయ్ ల్యాగ్ ఒకటి అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చండాలం అబ్బా. ఈ జాంబీ కాదు ఈ స్కెల్టన్ గాని తట్టాలి. అబ్బా జాంబీ గాని ఈజీ స్కెల్టన్ని అలా స్కెల్ చేయలేం కానీ అంటే వాళ్ళు ఏరేస్తారు. ఓకే ఇంకా అవును నావే కదా ఇవి ఇంగెట్స్ మర్చిపోయాను. ఓకే ఇప్పుడు ఒక షీల్డ్ని క్రాఫ్ట్ చేసుకుందా. అబ్బా ఈరోజు మొత్తం వేస్ట్ అయిపోతుందబ్బా. మొత్తం వేస్ట్ అయిపోతుంది. అబ్బాబ్బా చిచ్చి ఇంత వేస్ట్ అయిపోతుంది. ఓకే పికాక్స్ వచ్చింది. నాకు స్వాడ్ అక్కర్లేదు యాక్స్ ఉంది కదా. స్ట్రక్ లాగు అన్నీ ఉన్నాయి. సో గైస్ ఈరోజు అయితే మనం ఫుల్ ఐరన్ ఆర్మరే తగ్గదలేదు. ఐరన్ ఆర్మర్ ఫుల్ చేసుకుంటాను. టూల్స్ లేకపోయినా పర్లే కానీ ఐరన్ ఎక్విప్మెంట్ మాత్రం పక్కా. ఓకే ఫాస్ట్గా మనకి ఏమొస్తుంది బూట్స్ వస్తాయి. బూట్స్కి ఇల్లు పట్టాక ఓకే బూట్స్ వచ్చాయి. ఓకే బూట్స్ ధరించేద్దాం ఫస్ట్ బూట్స్. సో బూట్స్ అప్పుడే వేసుకోవద్దు. మనం ఇక్కడ ఉంచుకున్నాం పడేద్దాం. పడుకోర్రే ఓకే చెస్ట్ చేయడం గుడ్ ఉందా? సరిపోద్ది. ఓకే ఈ విధంగా తీసుకొని వచ్చి ఈ విధంగా పెట్టేస్తే చెస్ట్ క్రియేట్ వాట్ ఇది నాకు అక్కర్లేదు. సో ఏదో వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇది తీసుకొచ్చి కాబుల్ స్టోన్ ఎందుకురా. ఇప్పుడు తీసుకొని మనకి ఇంపార్టెంట్ అయిన ఐటమ్స్ అంటే ఐరన్ ఇంగాట్ ఒక టేడోస్ నాకు వద్దు కదా. నీకు వెళ్దాం ఒక నిమిషం కొంచెం హెల్త్ని ఫీల్ చేసుకున్నామే.
అసలు చచ్చి పోతుండే అక్కడ అసలు. ఓకే స్లాట్ల నుంచి తీసుకోవాలి. అరే వస్తున్నాను రే. సాంబి పిచ్చిది ఏంటి అసలు, అన్ని మాన్స్టర్సా, చచ్చిపోతాం మనం. టార్చెస్ 9 ఉన్నాయా? సో గైస్ 1 minute ఓకేనా, ఫోన్ అయితే వస్తుంది. సో అయినా పర్లేదు. సో ఓకేనా. సో గైస్ సో రేపు ఇచ్చేసుకుందామా ఓకేనా. సో రేపు అయితే ఐరన్ ఆర్మర్ రేపు ఫిక్స్ అంటే ఫిక్స్. సో ఈ వీడియో అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో థ్యాంక్స్ వాచింగ్ గైస్, బాయ్. ఓకేనా. అబ్బా ఈ జాంబీలు ఒకరే, అబ్బా జస్ట్ మిస్, అరే కాలిపోయి బూడిదైపోండ్రా. సో సీ యూ నెక్స్ట్ టైమ్. దిస్ మ్యాన్ is signing off. Bye.